మర్యాద గారు మర్యాద తప్పారా? నిన్న జరిగిన కెప్టెన్సీ దాంట్లో ఏం చేశారు జనాలు? నిన్న కెప్టెన్సీ ఆటలో మర్యాద గారు మర్యాద తప్పారా? ఎందుకంటే ముందు నుండి గ్రీన్ లైటు, రెడ్ లైటు అను 2 లైట్ల గురించి డిస్కస్ జరిగింది. ఆయన చెప్పిన ఆట తీరు ఏం టైపు అన్నది ఆయన చెప్పుకున్నారు. ఇది ఎలాగా గ్రీన్ లైట్ అయితే మీరు చేయాలి. రెడ్ లైట్ అయితే ఆగిపోవాలి. అన్న దాని మీద మాట్లాడారు. హలో బాస్ తెలుగు. నిన్న కెప్టెన్సీ గురించి గోడ మీద బరిలాగా అందరూ పాపం గాల్లో ఉన్నారు. ఐ మీన్ సపోర్ట్ ఉంది కాళ్ళ కింద. గ గోడ మీద ఉన్నారు. ఫిక్స్ అయిపోయి ఉన్నారు. రూల్ ప్రకారం గ్రీన్ లైట్ వచ్చినప్పుడే వాళ్ళ హెల్పర్ వచ్చి ఆళ్ళకి కావాల్సిన విధంగా మూవ్ చేయడానికి కుదిరేలాగా ఆ కింద ఉన్న పాయింట్‌ని లాగడం చేస్తారు. అయితే ఇది మనీష్ పెట్టిన రూలు బిగ్ బాస్ కూడా పెట్టుండొచ్చు. అయితే ఒక్కొక్కళ్ళకి కావాల్సినప్పుడు బజర్ నొక్కినప్పుడు ఆ హెల్పర్ ఎళ్తుంటే ఉండండి గ్రీన్ లైట్ ఎలగలేదు, రెడ్ లైట్ ఎలగాలి అని చెప్పి గ్రీన్ లైట్ ఎలగానే వెళ్ళు అని మర్యాద మనీష్ గారు చెప్పారు. అయితే ఈ ఇమాన్యుయల్ ఎళ్ళేసరికి ఆయన చూస్తున్నాడు, ఈయన ఎళ్ళిపోయాడు, హడావిడిగా లాగేసాడు. బయటకొచ్చాక "నువ్వు గ్రీన్ లైట్లు రాకముందే నువ్వు స్టార్ట్ చేస్తావు. నువ్వు ఎలిమినేట్ అవుతావు" అని చెప్పారు. "నువ్వు ఫేక్ ఆట ఆడావని" ఇమాన్యుయల్ బాగా తగులుకున్నాడు. నువ్వు అందరికీ గ్రీన్ లైట్ గురించి చెప్పి, నాకు ఎళ్తున్నప్పుడు నేను చూసుకోకపోతే నువ్వు నాకు చెప్పాలి కదా! ఇతనిది తప్పే చూసుకోవాలి. కానీ మెయిన్ ఎవరు? మర్యాద రామన్ గారే. సారీ మర్యాద రామన్ కాదు. మర్యాద మనీష్ గారు చెప్పాలి కదా! ఆయనే గదా! దీనికి సంబంధించిందంతా చూసుకునేది. హ్మ్. మీరు, మీరు చెప్పాలి గదా! అని మాన్యుల్ బాగా వాదిచ్చాడు. అయినప్పటికిని చాలా సేపు గొడవ పడి ఎలిమినేట్ చేయడం మాత్రం జరిగింది మర్యాద. మర్యాదగా ఇమాన్యుయల్‌ని నువ్వు ఎలిమినేషను ఎలిమినేట్ అవుతావు అని అన్నారు. భరణి గారు దిగిపోయారు. అది జరిగింది. మర్యాద గారు మనీష్ అసల సరిగ్గా చేయలేదని నాకైతే అనిపిచ్చింది. నెక్స్ట్ చూద్దాం.